is Suresh Naidu, Team Shine India. మన ఇటీవల షైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లోని టీజీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్ లోని సక్సెస్ పర్సనాలిటీస్ ఎంట్రీస్ లో భాగంగా నిఖితా రెడ్డి ఇంటర్వ్యూ తర్వాత ఇప్పుడు మన ముందున్న మన ఈ సక్సెస్ పర్సనాలిటీ గురించి చిన్న నెరేషన్ ఇద్దాం ఒకసారి. టీజీపీఎస్సీ గ్రూప్ 4 లోని స్టేట్ వైడ్ 20th ర్యాంక్ సాధించడమే కాకుండా భువనగిరి డిస్ట్రిక్ట్ మొత్తంలోని ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అదే విధంగా గ్రూప్ 3 లోకి వచ్చేటప్పటికి ఓవరాల్ స్టేట్ వైడ్ 29th ర్యాంకు, గ్రూప్ 2 లోకి వచ్చేటప్పటికి 11th ర్యాంకు. అంతేకాకుండా గ్రూప్ 1 కి వచ్చేటప్పటికి 446 మార్క్స్ తోని దానిలో కూడా సర్వీస్ రావడానికి స్కోప్ తో ఉన్న మన ప్రియతమ సాయి కృష్ణారెడ్డి గారికి వెల్కమ్ టు షైన్ ఇండియా. ఓకే, అండ్ కంగ్రాచులేషన్స్ కూడా. అయితే ఇప్పుడు ఈ సక్సెస్ ఉంది కదా, ఈ సక్సెస్ ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ముందుగా నన్ను ఇంటర్వ్యూ పిలిచిన షైన్ ఇండియా యాజమాన్యానికి, సైద్ సార్ గారికి, సురేష్ నాయుడు సార్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ రిజల్ట్ రావడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. 4 years స్ట్రగుల్ ఇది. 4 years స్ట్రగుల్ తర్వాత నాకు మంచి ఫలితాలు, మంచి రిజల్ట్స్ కనబడుతున్నాయి. దీని పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఈ సక్సెస్ కి మీకు వెన్నుదన్నుగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్కసారి. మా స్వగ్రామం అనేది యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతారం గ్రామం. నేను పెరిగింది, నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా జరిగింది మోత్కూర్ టౌన్లో. 10th క్లాస్ వరకు సెక్రెడ్ హార్ట్ హై స్కూల్లో నేను చదువుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ నారాయణ జూనియర్ కాలేజ్ హైదరాబాద్లో చదివాను. ఇంజనీరింగ్ అనురాగ్ యూనివర్సిటీ నుండి 2020లో బీటెక్ ఈసీఈలో నుండి గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ బయటకు వచ్చాను. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కమ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. మా నాన్నగారి పేరు గుర్రం మోహన్ రెడ్డి, మా అమ్మగారి పేరు సారాజ్యం, ఇంకో చెల్లి సాయి సుప్రియ. ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అయితే ఒకసారి అంటే మీ ప్రిపరేషన్ గురించి మాట్లాడే కన్నా ముందు ఒక సినిమాటిక్ గా చిన్నది. అంటే జనరల్ గా మీరు గ్రూప్ 4 లోని, గ్రూప్ 3 లోని, గ్రూప్ 2 లోని ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోయారు కదా. అంటే సినిమా డైలాగ్ కొడితే కుంభస్థానం కొట్టాలన్నట్టు మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా మీ సక్సెస్ కి అంటే సరదాగా ఏదైనా చెప్తే ఏదైనా ఉందా డైలాగ్? దిమ్మదిరి మైండ్ బ్లాక్. ఎవడు కొడితే దిమ్మదిరి మైండ్ బ్లాక్ అవుతా, అదే మీ సక్సెస్ అని చెప్పొచ్చు. ఓకే, గుడ్, వెరీ గుడ్. ఇది మైండ్ బ్లాక్ అని చాలా స్ట్రగుల్ మాత్రం ఉంది. అదే డైరెక్ట్ అంత ఈజీ కాదు కదా. మీరు ఆల్రెడీ మన కిందని మన షైన్ ఇండియా ఎవరైతే క్లాస్ రూమ్ లో ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్షన్ అయినప్పుడు సాయి కృష్ణారెడ్డి ఎక్స్ట్రాడినరీగా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్, చాలా ఎక్కువ, అది కూడా యూట్యూబ్ లో మీకు పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంత లెంతీ అయిపోద్ది అనే ఉద్దేశంతో అది ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కాబట్టి అందులో ఎక్కువ స్పీచ్ ఇచ్చారు. ఇక్కడ మనకి యాస్పిరెంట్స్ కి ఏవైతే ఉపయోగపడతాయో అంతవరకు ఉంటది. నెక్స్ట్ వీడియోలో అది కూడా మీకు చాలా మంచి వీడియో ఉంది, అది కూడా చూడండి. అయితే ఇప్పుడు మీకు అంటే ఈ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తర్వాత మీ ప్రిపరేషన్ అనేది ఎంతసేపులో, అంటే ఎంత గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేశారు ప్రిపరేషన్? 2020లో నాది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిందండి. ఓకే, 2020లో ఇంజనీరింగ్ కంప్లీట్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. నాకు వార్షిక వేతనం 4 lakhs ప్యాకేజ్ తో వచ్చింది. వార్షిక వేతనం. నేను అటు వెళ్ళకుండా, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళకుండా, చిన్నప్పటి నుండి నా సంకల్పమైన గవర్నమెంట్ జాబ్ సాధించడం, పబ్లిక్ సర్వీస్ చేయడం అనే సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి అటువైపు వెళ్ళకుండా గ్రూప్స్ ప్రిపరేషన్ వైపు రావడం జరిగింది. 2021 జనవరి నుండి ఫార్మల్ ప్రిపరేషన్ అని చెప్పొచ్చు. 2021 జనవరి నుండి 2024 డిసెంబర్ వరకు 4 years పాటు నేను గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యాను. 4 years ప్రిపరేషన్. ఓకే, ఈ ప్రిపరేషన్ లో మీరు ఆల్రెడీ కింద చెప్పారు, అయినా కానీ ఈ ప్రిపరేషన్ లో ది బెస్ట్ ఫేజ్, వర్స్ట్ ఫేజ్ రెండు. ప్రిపరేషన్ లో బెస్ట్ ఫేజ్ అని అంటే 2 ఉన్నాయండి ఇందులో. ఒకటేమో స్ట్రగ్లింగ్ ఫేజ్ ని కూడా వర్స్ట్ ఫేజ్ అనొద్దు, స్ట్రగ్లింగ్ ఫేజ్ కూడా నా బెస్ట్ ఫేజ్ అండి. ఎందుకంటే నేను ప్రిపరేషన్ లో అసలు నేను ఎందుకు ప్రిపేర్ అవుతున్నా, ఇది ప్రిపేర్ కాకుండా నా కర్మ, ఇట్లా కాకుండా ప్రిపరేషన్ ఎంజాయ్ చేస్తూ ప్రిపేర్ అవ్వను. అంటే నాకు స్టడీ హాల్ వెళ్ళడం కానీ, చదువుకోవడం కానీ ఏదో బర్డెన్ లాగాను, నాకేదో భారం, నాకేదో ఇది వచ్చింది అని కాకుండా నేను నచ్చిన పని, అంటే నేను ప్రిపేర్ అవ్వాలి అని. నేను వేరే సైడ్ వెళ్ళి డబ్బు అటు సైడ్ సాఫ్ట్వేర్లో వెళ్ళినా మంచి సాలరీస్ ఉన్నాయి, అటు వెళ్ళినా ఉన్నాయి. కానీ ఇటు సైడ్ నా ఇష్టంగా వచ్చాను కాబట్టి ప్రిపరేషన్ కూడా నా బెస్ట్ ఫేజ్. సెకండ్ బెస్ట్ ఫేజ్ అనేది రిజల్ట్ అవుట్కమ్ అనేది చాలా బెస్ట్ ఫేజ్. ఇంకా అంటే మనం
ఎంత మంచిగా ప్రిపేర్ అయినా ఒక్కొక్కసారి రిజల్ట్ రాకపోతే అంత శ్రమ వృధా అయ్యేది. కానీ మంచి రిజల్ట్ రావడం వల్ల కూడా ఆ బెస్ట్ ఫేజ్ ని, అది కూడా రెండో బెస్ట్ ఫేజ్, ఆ 2 ఫేజెస్ నాకు ఈక్వల్ గా మంచి సంతృప్తిని ఇచ్చాయి నాకు టోటల్ ప్రిపరేషన్. ఇంకా వర్స్ట్ ఫేజ్ అనేది చెప్పాలంటే, మేము మొత్తం గ్రూప్ 1 3 సార్లు ప్రిలిమ్స్ రాశాను. ఒకసారి రాసాం క్యాన్సిల్ అయింది, రెండోసారి రాసాం క్యాన్సిల్ అయింది, ముచ్చట మూడోసారి రాసాం 6 సార్లు నిలబడ్డది. గ్రూప్ 2 అనేది 4 సార్లు వాయిదా పడ్డది. ఒకసారి ప్రతిసారి వారం ముందు నెల ముందు వాయిదాలు పడేది. అంత ప్రిపరేషన్ అయింది, ఇక బానే ఉంది అన్నప్పుడు ఇక రాద్దాం రెడీగా కత్తి తీసుకొని యుద్ధానికి వెళ్దాం అనుకున్నప్పుడల్లా యుద్ధం క్యాన్సిల్ అయ్యేటల్లా అంతే క్యాన్సిల్ అయ్యేది, వాయిదా పడేది. వాయిదా పడేది మళ్ళీ స్ట్రెస్ఫుల్ గా అనిపించేది, డౌన్ అనిపించేది. మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేది, మళ్ళీ చదువుతాం మళ్ళీ వాయిదా పడేది, మళ్ళీ చదువుతాం మళ్ళీ వాయిదా పడేది. ఈ దీంట్లో అంతకుముందు నేను ఇక అవహేళనలు ఉంటాయి, ఏంది నువ్వు ఎన్ని రోజులు చదువుతావు, మంచిది వదిలిపెట్టి అనవసరంగా వచ్చినావు, ఈ ఫీల్డ్కి రావడం అనేది నువ్వు నీ జీవితంలో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అని చాలా మాటలు. అంటే నాకు ఇంటర్నల్ గా తెలుసు నేను ఏం చేస్తున్నా, నేను ఏం చేయబోతున్నా అనేది నాకు తెలుసు. కానీ బయట నుండి వచ్చినప్పుడు ఏంది మనం మిస్టేక్ చేస్తున్నావా, నిజమేనా ఇదంతా, ఈ వాయిదాలు పడడం అవ్వడం అని చాలా డిమోటివేషన్ అనిపించింది. కానీ ఫైనల్గా ఎగ్జామ్స్ తర్వాత నీట్గా జరగడం, అన్ని మంచి పాజిటివ్ అవుట్కమ్స్ రావడం కూడా సంతోషంగా ఇచ్చింది. ఓకే, అంటే నేను జనరల్ గా ఎందుకు ఇలా నవ్వుతానంటే, మిమ్మల్ని నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేశా కదా, మీరు ఎంత డీసెంట్ అంటే ఎగ్జామ్ జరిగేంత వరకు అంటే రాముడు మంచిపాలుడు, ఎగ్జామ్ అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత మీలో ఉన్న హ్యూమరస్, ఇందాక కింద మాట్లాడిన మీరు అడ్రస్ చేసిన విధానం, అదే నాకు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నా అదే గుర్తొస్తుంది. సో మీరు బేసికల్ గా హ్యూమరస్ అయి ఉండి ఈ సీరియస్ గ్రూప్ 2 సీరియస్ ప్రిపరేషన్ లో దాన్ని ఎలా కంట్రోల్ చేయగలిగారు? ఎప్పుడు మీరు నాతో మాట్లాడినప్పుడు పాయింట్ టు పాయింట్, సార్ ఈ పేపర్ ఎలా వచ్చింది, మాకు ఇంకా ఎలా కావాలి, ఇది మీరు నాకు ఎప్పుడు కూడా మీరు మిమ్మల్ని ఎదురుపడినప్పుడల్లా నాకు బాగా గట్టిగా రెస్పాన్సిబిలిటీ, అరే సాయి వచ్చాడు ఏదో ఒకటి చెప్తాడు ఖచ్చితంగా ఒక రకమైన బ్యాకప్ మైండ్ లో భయం వేసేది. ఎందుకంటే ఎప్పుడు మీరు నాకు బాగుంది సార్ కానీ ఇంక ఇలా కావాలని అడిగేటోళ్ళు. సో కానీ ఇంత హ్యూమరస్ ని ఎలా దాచిపెట్టారు అది చెప్పండి. అయితే నేను బేసిక్ గా హ్యూమరస్ పర్సన్. అవును, అర్థం. చాలా మందికి తెలియదు. అయితే నా దగ్గర నా క్లోజ్ ఉన్న అనిపించిన వాళ్ళ దగ్గర నేను చాలా హ్యూమరస్ ఉంటా, చాలా ఫన్ జనరేట్ చేస్తాను. స్ట్రిక్ట్ గా ఉన్న దగ్గర చాలా స్ట్రిక్ట్ గా ఉంటా. ఫస్ట్ ప్రిపరేషన్ లో నేను ఆ స్ట్రిక్ట్నెస్ ని ఎప్పుడు మెయింటైన్ చేసిన అంటే నన్ను నేను జయించకుండా, ఎందుకంటే గ్రూప్స్ ప్రిపరేషన్ తమాషా కాదు. ఫస్ట్ పాయింట్, గవర్నమెంట్ జాబ్ కొట్టడం, గ్రూప్స్ ప్రిపేర్ కావడం అనేది చాలా సీరియస్ థింగ్. ఇక్కడ నవ్వించాలి కానీ నవలోపాలు కావద్దు అన్నట్టు. మనం నవ్వించవచ్చు కానీ మన జీవితం ఇప్పుడు దీంట్లో హ్యూమర్ గా పోతే మన జీవితమే నవలోపాలు అవుతుంది. కాబట్టి హ్యూమర్ ని కంట్రోల్ చేసి ఎక్కడ స్ట్రిక్ట్ గా ఉండాలి, చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. నా ప్రిపరేషన్ విషయంలో నేను అత్యంత నాతో ప్రిపేర్ అయిన వాళ్ళు చూశారు, ఎంతో స్ట్రిక్ట్ గా ఉండి. అశోక్ నగర్ లో ఉంటే అశోక్ నగర్ లో ఒక్క క్షణం కూడా నేను వేస్ట్ చేయాలని ప్రౌడ్ గా చెప్తా. అంటే అశోక్ నగర్ నేను 4 years ఉన్నా, ఒక్క క్షణం కూడా నా ప్రిపరేషన్ కాకుండా నేను వేస్ట్ చేయలేదు. హాస్టల్లో ఉంటే ఫ్రెండ్స్ తో హ్యూమరస్ గా ఉండేది, మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అందరం హ్యూమరస్ ఉండేది. కానీ స్టడీ హాల్లో ఉన్నంత సేపు మాత్రం నేను చాలా స్ట్రిక్ట్ గా ఉండి ప్రిపరేషన్ ముందుకు సాగించు. మీరు ఇందాక కిందని మన ఆస్పిరెంట్ అడ్రస్ చేసినప్పుడు 2 విషయాల్లో బాగా నచ్చాయి. అవి ఇప్పుడు అందరికీ షేర్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు మళ్ళీ అవి అడిగితే నేనేదో అడిగి మీకు స్క్రిప్ట్ ఇచ్చి చెప్పినట్టు ఉంటుంది. 2 విషయాలు చెప్పాడు ఇందాక. ఏంటంటే అశోక్ నగర్ అమ్మ లాంటిది, అశోక్ నగర్ అమ్మలాగా అమ్మతోని మనం ఎంత రెస్పెక్టివ్ గా బిహేవ్ చేయాలో అశోక్ నగర్ అంత బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పారు. రెండోది, అశోక్ నగర్ లో మనకు అవసరం లేకుండా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దని చెప్పారు. ఈ 2 బాగా నచ్చాయి. ఏంటి మీరు అలా మాట్లాడడానికి దాని వెనకాల ఉంది ఒక్క 1 minute లో దాని పెయిన్ స్టోరీ? నేను 2021 లో అశోక్ నగర్కి వచ్చినప్పుడు నేను ఫస్ట్ అనుకుంది ఒకటి, ఇది ఒక మామూలు ప్లేస్ అయితే కాదు. చాలా మన ఇప్పుడు స్టేట్ సర్వీస్ లో కానీ సెంట్రల్ సర్వీస్ లో కానీ చాలా ఒక సగానికి ఎక్కువ మంది అశోక్ నగర్ ప్రొడక్ట్స్, అశోక్ నగర్ అనే కంపెనీ నుండి వచ్చిన ప్రొడక్ట్స్. ఉత్తమ అధికారులను తయారు చేసిన గొప్ప ప్లేస్ ఇది. అన్ని హైదరాబాద్ లో ఉన్న చాలా గొప్ప ప్లేస్ లో ఇది ఒక గొప్ప ప్లేస్. దేవాలయం, గ్రంథాలయం లాగా అశోక్ నగర్ అనేది ఒక దేవాలయంతో సమానం, తల్లితో సమానం అశోక్ నగర్. ఎందుకంటే ఇక వీడి పని అయిపోయిందిరా అన్న చాలా మందికి పునర్జన్మనియడమే కాదు, తన ద్వారా 100 మందికి హెల్ప్ చేసే అధికారి హోదాలను ఇచ్చిన గొప్ప ప్లేస్ అశోక్ నగర్.
అశోక్ నగర్ లో ఉన్నప్పుడు అంతే సీరియస్ గా ఉండాలనేది. ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాము, గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాము, ఎంత సీరియస్ గా ఉంటామో అశోక్ నగర్ లో ఉన్నప్పుడు కూడా నేను అంత సీరియస్ గా ఉండేది. అయితే కొంతమందిని చూసినప్పుడు ఆ అసహనం కలిగింది నాకు. ఏంది వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తారు, అశోక్ నగర్ లో అవసరం లేకపోతే ఉండొద్దు. ఎందుకంటే ఇది అన్ని ప్లేసులు లాగా కాదు, వీడికి వచ్చి తమాషా చేస్తే మన జీవితమే తమాషా అవుతుంది. కాబట్టి అశోక్ నగర్ లో ఉన్నంత సేపు సీరియస్ గా ఉన్న వ్యక్తికే బయట సీరియస్ లైఫ్ ఉంటుంది, సిన్సియర్ లైఫ్ ఉంటుంది. లేకపోతే మన జీవితమే కామెడీ అది. అశోక్ నగర్ లో కామెడీగా తిరిగితే టైం పాస్ చేస్తే చాలా మంది ఉన్నారు. టైం పాస్ చేస్తే అట్లా టైం పాస్ చేసి ఖరాబ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని నాకు అసహనంతో ఆవేదనతో చెప్తున్నాను. ఎందుకంటే అశోక్ నగర్ లో అట్లా ఉండొద్దు, సీరియస్ గా ఉండి ప్రిపేర్ గా, లేకపోతే యూ డోంట్ కమ్ హియర్ ఆర్ క్విట్, బయటకు వెళ్ళిపోతాను. మిమ్మల్ని ఆల్మోస్ట్ 1 year నుంచి 1.5 year అబ్జర్వ్ చేశాను. ఈ 1 year లో కూడా నాకు అంటే ఇప్పుడంటే మీరు ఇంత హ్యూమరస్ మన ఆస్పిరెంట్స్ కి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కన్నా ముందు ఈ పంచిన హ్యూమరస్ వల్ల కొంచెం చాలా చాలా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. కానీ ఆ సీరియస్నెస్ చూసిన తర్వాత మీ గురించి అందాక సార్ కూడా చెప్పారు, ఊరికే సైఎస్ఆర్ అదే సురేష్ నాయుడు కంటిన్యూగా మీ గురించి చెప్తారు అని చెప్పారు కదా. రిపీటెడ్ గా ఈ మీ తాలూకా, ఎందుకంటే ఎప్పుడు టెస్ట్ సిరీస్ పెట్టినా టాప్ 1 ఐదర్ సాయి కృష్ణారెడ్డి లేదంటే నిఖితా రెడ్డి, ఈ 2 తప్ప తర్వాత నేను మిగతా ర్యాంకులు చూడాల్సి వచ్చింది. 1 or 2 times మీరు పార్టిసిపేట్ చేయకపోతే తప్ప, లేదంటే మూమెంట్ లో 1-2 సార్లు మౌనిక అనే అమ్మాయి వచ్చింది. సో ఎనీవేస్, ఇంత సీరియస్ ప్రిపరేషన్ కి ఖచ్చితంగా Group 2 సాధించాలని దృఢ నిశ్చయమేనా, ఇంకా ఏవైనా మీ లైఫ్ లో ఇంకేమైనా స్ట్రాంగ్ గా ఏమైనా తగిలిన దెబ్బలే ఉన్నాయా? చెప్పాలంటే నాకు ఎట్లా ఉంటుందంటే, నేను అంటే ఎవరు అనేదానికి నాకు స్పెషాలిటీ ఉండాలి. అందరు సామాన్యులాగా ఏదో సాంగ్ లో చెప్పినట్టు 700 కోట్ల మందిలో ఎవరు తెలియని వాళ్ళ లిస్ట్ లో అట్లా బతుకుతూ పోతే ఎట్లా, నీకంటూ ఒకటి ఉండాలి కదా అన్నట్టు. చరిత్రలో మనకు పేజీ ఉన్నట్టు, పేజీ లేకపోయినా ఒక లైన్ అని ఉంది అన్నట్టుగా సాయి కృష్ణారెడ్డి అంటే పలానా వ్యక్తి అనేది ఒక ఐడెంటిటీ ఉండాలి అనేది ఎప్పుడైనా ఉంటుంది. దానికి చిన్నప్పటి నుండి నాకు పుస్తక పఠనం అయినా, బుక్స్ రీడింగ్ అయినా, సాహిత్యం అయినా బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఇంకోటి మా నాన్నగారి మోటివేషన్. మా నాన్నగారు ఎప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా ఆయన వీలైనంతలో ఏదైనా సమస్య ఉంటే ఆఫీస్కి వెళ్ళడం కానీ, అధికారులతో మాట్లాడడం కానీ, ఆ విషయంలో ఒకరికి సహాయం చేస్తే వాళ్ళకి డబ్బు కాదండి, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసినప్పుడు, డబ్బు విషయంలో కాదు, అంత మనం ఆర్థిక సహాయం చేసినంత లేదు కానీ ఏదైనా మాట సహాయం చేసినప్పుడు కానీ, వాళ్ళకి కాని పని చేసి ఇచ్చినప్పుడు కానీ దొరికే సాటిస్ఫాక్షన్ ఎన్ని లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా దొరకదని చెప్తుండేవారు. ఏదైనా పని ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఏదైనా పని సక్సెస్ అయినప్పుడు కూడా ఆయన ఫేస్ లో ఆనందం చూసేది. అదే నేను అధికారిని అయితే కూడా ఎంతో కొంత హెల్ప్ చేయగలను. మన స్థాయిలో మనం ఆర్థికంగా అయితే వాళ్ళకి హెల్ప్ చేయలేము, అంత స్టేచర్లో అయితే మనం లేము. కానీ అధికారిగా ఉన్నప్పుడు మన వీలైనంతలో మనం అధికారిగా ఉంటే ఎంతో కొంత సమాజం పట్ల, సమాజానికి ఇంపాక్ట్ చూపించవచ్చు అనే ఒక స్ట్రాంగ్ రీజన్తో పబ్లిక్ సర్వీస్ వైపు రావడం జరిగింది. షైన్ ఇండియా ఇన్స్టిట్యూట్ గురించి పరోక్షంగా ఏంటంటే, నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి షైన్ ఇండియా మ్యాగజైన్స్ ఖచ్చితంగా, ఇప్పుడు ఎట్లా అంటారంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ కానీ, గ్రూప్స్ ప్రిపరేషన్ కానీ, యూపీఎస్సీ ప్రిపరేషన్కి లక్ష్మీకాంత్ బైబుల్ అన్నట్టుగా గ్రూప్స్ యొక్క కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్కి షైన్ ఇండియా మ్యాగజైన్ బైబుల్ లాగా చెప్పొచ్చు. అట్లా చెప్పొచ్చు, అంటే ఇంపార్టెంట్ బుక్ లాగా వేరే అట్లా అని చెప్పొచ్చు. అంటే మత గ్రంథాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటామో కరెంట్ అఫైర్స్ ని, సండే కరెంట్ అదే భగవద్గీత, బైబుల్, ఖురాన్ ని ఎంత మనం ఈక్వల్ పవిత్రంగా చూసుకుంటాం. షైన్ ఇండియా మ్యాగజైన్ అట్లా ఖచ్చితంగా చదివేది. అంటే రోజు పొద్దున్న లేస్తే నాకు పేపర్ చదవకపోతే అసంతృప్తిగా అనిపించేది ఆ రోజు మొత్తం. అలాగే షైన్ ఇండియా మ్యాగజైన్ చదవకపోతే ఆ మంత్ స్టార్టింగ్ షైన్ ఇండియా మ్యాగజైన్ వస్తుంది, ఆ మ్యాగజైన్ చదవకపోతే కరెంట్ అఫైర్స్ కంప్లీట్ కాలేదు అన్నట్టుగా అనిపించేది. అది పరోక్షంగా జరిగింది. తర్వాత నేను కొన్ని ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ రాసేవాడిని. షైన్ ఇండియా షైన్ ఇండియా ఫస్ట్ స్కాలర్షిప్ టెస్ట్ పెట్టినప్పుడు నేను వచ్చాను, నాకు టాప్ ర్యాంక్ వచ్చింది. నా టాలెంట్ని గుర్తించి షైన్ ఇండియా వాళ్ళు నాకు ఫ్రీ టెస్ట్ సిరీస్ ఇచ్చారండి. నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను దానికోసము. ఆ ఫ్రీ టెస్ట్ సిరీస్ ఇచ్చి నన్ను ప్రోత్సహించడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. అంటే నన్ను గుర్తించారు. అంటే నేను 3 years ప్రిపరేషన్లో డౌన్లో ఉన్నాను, మొత్తం ఎవరికి బయట అందుబాటులో లేను. నన్ను ఎవరు గుర్తించిన, నేనేదో ప్రిపరేషన్ ఎవడో వాళ్ళ పిచ్చిలో వాళ్ళు ఉన్నట్టు అన్నాను. నన్ను గుర్తించి నీ లోపల టాలెంట్ ఉంది, నువ్వు సాధిస్తావు, మేము నిన్ను ప్రోత్సహిస్తామని చెప్పి నాకు ఫ్రీ టెస్ట్ సిరీస్ ఇచ్చారు. 2 సార్లు నేను ఫ్రీ టెస్ట్ సిరీస్ రాశాను. ప్రతి వారం ఖచ్చితంగా
నేను ఇంటి దగ్గర ఉంటే కూడా పొద్దున 4:30 బస్ ఎక్కొచ్చి మరి షేర్ ఇండియా టెస్ట్ సిరీస్ రాసేవాడిని. అంటే నా ఇంపార్టెన్స్ అలా ఉండేది షేర్ ఇండియా టెస్ట్ సిరీస్ పట్ల. క్వాలిటీ మెయింటెనెన్స్ కానీ అఫోర్డబిలిటీ ఈ రెండు ఉండేవి. టెస్ట్ సిరీస్ యొక్క ప్రాముఖ్యత నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. మన ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో టెస్ట్ సిరీస్ కూడా అంత ముఖ్యం. టెస్ట్ సిరీస్ లేకపోతే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా ఫైనల్ మ్యాచ్ ఆడితే ఎంత కామెడీ ఉంటుందో, ఎంత ఫెయిల్యూర్ అవుతామో మనం. టెస్ట్ సిరీస్ లేకుండా మనం ఫైనల్ ఎగ్జామ్ రాస్తే ఘోరంగా ఫెయిల్ అవుతాం. అంటే మన తప్పును సరిదిద్దుకొని ఫైనల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అలానే టెస్ట్ సిరీస్లో ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. ఆ సరిదిద్దుకొని ఫైనల్ ఎగ్జామ్లో మనం పర్ఫామ్ చేయాలి. ఆ టెస్ట్ సిరీస్ అనేది ఏంది, బిడ్ బ్యాంక్స్ అనేది ఏంది, ఇవన్నీ ఏంటంటే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడినట్టు. అలానే ఈ టెస్ట్ సిరీస్ అనేది అందుకు ఉపయోగపడుతుంది. అందులో షేర్ ఇండియా టెస్ట్ సిరీస్ అయితే నేను ప్రతి వారం గేమ్ ఆడినట్టే. గేమ్ అని ప్రతి వారం చాలా ఆడేది. టాప్ లో మార్క్స్ చూసుకోవడం, ఎక్కడ మిస్టేక్స్ అయినా రెక్టిఫై చేయడం. ఇంకోటి ఎక్స్ప్లెనేషన్ వచ్చేది, ఇన్స్టెంట్ గా రిజల్ట్ వచ్చేది. వచ్చినప్పుడు ఏమయ్యేదంటే మనకి అరే ఇక్కడ మిస్టేక్ జరిగింది, ఈ ఎక్స్ప్లెనేషన్ చదివి కీ చెక్ చేసుకోవడం, ఎక్స్ప్లెనేషన్ చదివి ఆడ మిస్టేక్స్ ఏడ వచ్చిందో చూసుకొని ఆ కంటెంట్ ని డెవలప్ చేసుకున్నాం. అట్లా డెవలప్ చేసుకోవడం వల్ల మనకి ఫైనల్లో అనేది ఈజీ అయిపోయింది అన్నట్టు, కేక్ వాక్ లాగా. అంటే ఏదో రాస్తున్నా అనుకుంటా ఈ వారం కూడా షేర్ ఇండియా టెస్ట్ ఉంది, ఆ టెస్ట్ వెళ్ళి అంతే, ఇదొక టెస్ట్, ఇది షైన్ ఇండియా టెస్ట్ టెస్ట్ 11 టెస్ట్ కదా 11 టెస్ట్ వెళ్ళి క్యాజువల్ అలా రాసి వచ్చాము, అదే రిజల్ట్ వచ్చింది. ఓకే, గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఎలాగ సందర్భం వచ్చి చెప్పారు కాబట్టి చెప్తున్నా. ఈ అంటే ఇప్పటివరకు చాలా ఇంట్రెస్ట్ చేశాను అన్నిట్లోనే. ఫస్ట్ పీరియడ్ లో నిక్తారెడ్డి, తర్వాత మీదే అవుతుంది. అయితే అయినప్పటికీ కూడా ఆల్రెడీ చేశాను కదా, మీరు ఫస్ట్ ఈ పాయింట్ రైట్ చేశారు. యాక్చువల్లీ నా మనసులో ఉంది, కానీ నేనంతా నేను అడుగుకుంటే బాగోదు. అంటే ఇన్స్టెంట్ రిజల్ట్ అంటే ఇన్స్టెంట్ ఎక్స్ప్లెనేషన్ అన్నారు కదా, దాని గురించి అంటే మిగతా మార్కెట్ లో ఉన్న దానితో పోల్చుకుంటే నాకు మంచి ఫీడ్బ్యాక్ ఉంది మన ఇండియాకి. ఏమైనా ఇన్స్టెంట్ 1 hour లోనే రిజల్ట్ ఇస్తారండి. దీని గురించి ఒకసారి మన వ్యూవర్స్ కి చెప్తారా? రిజల్ట్స్ వెంటనే రావడం వల్ల ఏంటంటే మనం చేసిన మిస్టేక్ ఏమంటే చెప్పినట్టు, నువ్వు ఇక్కడ తప్పు చేసావని చెప్పి ఈ రోజు నేను తప్పు చేస్తే 2 రోజుల తర్వాత నాకు చెప్తే అప్పటి వరకు నేను క్యాజువల్ గా తీసుకునే అవకాశం ఉంది. వెంటనే తెలవడం వల్ల ఏమవుతుందంటే వెంటనే నేను వెంటనే స్టడీకి వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసుకున్నాను, రైట్ మిస్టేక్ జరిగింది. ఆ ఇన్స్టెంట్ గా ఇవ్వడం వల్ల అది చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఆ మధ్యలో టైంలో కూడా రిజల్ట్స్ రాలేదని టెన్షన్ ఉంటుంది. అసలు ఆ టెన్షన్ టైంలో కూడా ఏం చదివాం, ఎప్పుడు వస్తుంది రిజల్ట్, ఆ ఎగ్జైట్మెంట్ చూసినాకనే మనం మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఎలా రిజల్ట్ వచ్చినా ఫస్ట్ ర్యాంక్ నీదే కదా. కాకపోతే పాయింట్ ఏంటంటే ఎన్ని మార్కులు పోయాయి గతంతో పోల్చుకుంటే నాకు ఇంకెన్ని పెరిగాయి అనేది చెక్ చేసుకునేటోళ్ళు మీరు. నాకు ఎప్పుడో ఒక అసంతృప్తి ఉండదండి. ఏంటంటే ఏ ఎగ్జామ్ రాసినా నాకు వచ్చే స్కోర్ కన్నా, వచ్చే నా పర్ఫార్మెన్స్ కన్నా, నా కెపాసిటీ కన్నా 4 మార్కులు తక్కువ వచ్చాయి. మా ఫ్రెండ్స్ కూడా తెలుసు, ఈడ పోయింది ఈజీ బిట్స్ పోయేది. అయితే నేను ప్రౌడ్ గా చెప్పేది ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్ వరకు అన్ని మోస్ట్లీ రెక్టిఫై అయ్యాయి, గ్రూప్ 2 వరకు. అదే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అరే ఆ మిస్టేక్స్ అన్నిటిని నేను రెక్టిఫై చేసుకోగలిగాను, ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉన్నాను. అది టెస్ట్ సిరీస్ వల్లనే సాధ్యమైంది, బాగా టెస్ట్ సిరీస్ రాయడం వల్ల సాధ్యమైంది. ఓఎంఆర్ మేనేజ్మెంట్ గురించి చెప్పండి. చాలా వరకు మన దగ్గర బాగా చదివిన వాళ్ళు, సక్సెస్ పర్సనాలిటీస్, మీకు కూడా ఆల్రెడీ తెలుసు, ఎగ్జామ్ రాస్తుంటే ఓఎంఆర్ తప్పులు చేసాం, మళ్ళీ ఓఎంఆర్ ఇవ్వండి. అయితే ఇప్పుడు ఈ ఓఎంఆర్ మేనేజ్మెంట్ అనేది మన మీ ప్రీతమ ఫ్రెండ్, మన షైన్ ఇండియా వన్ ఆఫ్ ద సక్సెస్ పర్సనాలిటీస్ ఎవరు, రాకేష్ కూడా 24 గ్రూప్ 2 లో చేశారు. కానీ గ్రూప్ 3 లోకి వచ్చేటప్పుడు ఓఎంఆర్ లో చిన్న చిన్న మైన్యూర్ మిస్టేక్స్ వల్ల మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో అయితే ఇప్పుడు ఓఎంఆర్ మేనేజ్మెంట్ తాలూకా క్రూషియల్ రోల్ సక్సెస్ లో ఎలా చూడొచ్చు? మనకి చెప్తారంటే చిన్నప్పుడు పెన్సిల్ ఇస్తారు, తప్పు చేసి సర్దిద్దొచ్చు, పెద్ద పెన్ ఇస్తారు, తప్పు చేసిన ఆ పెన్ ఎరేజ్ చేయడానికి. బబ్లింగ్ అనేది ఇక సప్త సముద్రాలు దాటి మురిక్కుంటలో పడి చచ్చిపోయినట్టు ఏదో ఒక కామెడీ సాగుతుంది. అట్లా మనం ఇంత ప్రిపరేషన్ చేసి, ఇంత స్ట్రెస్ ని భరించి ఫైనల్ ఎగ్జామ్ లో బబ్లింగ్ లో మిస్టేక్ చేసాం అనుకో, 1 బదులు 0 చేసాం, మొత్తం పోయినట్టే. దానికోసం మన దగ్గర బబ్లింగ్ మేనేజ్మెంట్ ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ అయ్యి మనం పోవడం వల్ల మనం ఫైనల్ ఎగ్జామ్స్ లో మిస్టేక్ చేయడం. నేను ఒక ఆస్పిరెంట్ కదండి, ఇద్దరు చాలా మంది నేను బబ్లింగ్ మిస్టేక్ లో పోయింది అంటే ఎంత బాధ అనిపించేది అంటే అంత బాధ అనిపించేది. ఏంటంటే మన దగ్గర షేర్ ఇండియా రాస్తుంటే ఒక ఆస్పిరెంట్ చెప్పాడు, గ్రూప్ 4 లో నాకు 175 మార్క్స్ వచ్చాయి సార్, కానీ బబ్లింగ్ లో నేను 1/0 హాల్ టికెట్ నెంబర్, దానివల్ల నా రిజల్టే రాలేదు, నాకు జాబే లేదు. ఇప్పుడు నాకు గ్రూప్ 1 గ్రూప్ 4 చేతిలో లేకుండా పోయింది. అది ఎంతో బాధ అనిపించింది. అంటే అది చెప్తే నాకు చాలా బాధ అనిపించింది. చాలా మంది టాపర్స్ కూడా ఒక సిరీస్ లో బబ్లింగ్ చేయబోయి, అంటే మన ఫైనల్ లో లాస్ట్ లో బబ్లింగ్ చేయడంలో 1, 2 ఇప్పుడు ఏదైనా ఆప్షన్స్ లో ఉంటే
121 కి 1 పెట్టేవాళ్ళు 120 నుండి స్టార్ట్ చేసి ఆర్డర్ మొత్తం మిస్ అవడం వల్ల మొత్తం 10-20 మార్కులు తేడా వచ్చేస్తుంది. 10-20 మార్కులు అంటే ఒక 100-200 ర్యాంకులు తేడా వస్తుంది. అది OMR లో మనం సరి చూసుకోవాల్సింది ఫస్ట్ నుండి చాలా జాగ్రత్త చేయాలి. నేను కూడా భయపడ్డా, నాకు మంచి మార్క్స్ కీలో చూసుకున్నప్పుడు వచ్చినా నేను ఫైనల్ ఏమన్నా బబ్లింగ్ మిస్టేక్ చేసి ఉండొచ్చేమో, ఏదన్నా జరగవచ్చు, ఏ టైంలో ఏదన్నా జరగవచ్చు అని నేను భయపడ్డా. ఫైనల్ రిజల్ట్ వచ్చేదాకా నా ఎవరికి చెప్పలేదు, ఇంతవరకు మా నాన్న చెప్పలేదు, కానీ మైండ్ లో మాత్రం నాకు ఏమైనా జరిగిందేమో. నీకే కాదు, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఎన్ని సార్లు బబుల్ చేసినా కానీ బబ్లింగ్ వచ్చినప్పటికి చెయ్య షివరింగ్ అవుతుంది. నాకైతే హాల్ టికెట్ నెంబర్ బబ్లింగ్ చేసే ప్రతిసారి చేసేవారు. అది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు ప్రిపరేషన్, ఇంత ఎఫర్ట్ అనేది ఒక సింగిల్ బబుల్ లో పోతే చాలా కష్టం కదా. ఓకే, సో కూడా గవర్నమెంట్ కూడా డైరెక్ట్ బార్కోడ్ సిస్టమ్ పెట్టేస్తే ఈ బబ్లింగ్ లో పోవడం అనేది చాలా జెన్యూన్ ఆస్పిరెంట్స్ చాలా లాస్. డైరెక్ట్ బార్కోడ్ సిస్టమ్ పెట్టడం కూడా ఒక మంచి ఆలోచన ఉంటుందని నా అభిప్రాయం. అంటే కరెక్టే, కానీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ కదా. ఏది బబ్లింగ్ చేయడం కూడా అది మినిమం కదా. ఎందుకంటే రేపు మీరు సిగ్నేచర్ పెడతారు ఎక్కడో గ్రూప్ ఆఫీసర్, మీరు ఇప్పుడు రేపు మీరు డీటీ తీసుకుంటారు, బబ్లింగ్ చేస్తాం సార్. ఆన్సర్స్ బబ్లింగ్ చేయడం ఒక హాల్ టికెట్ వర్క్ కన్సిడర్ చేస్తాం. అయితే మీలాంటి ఆఫీసర్స్ రేపు గ్రూప్ 1 ఆర్ యూపీఎస్సీ కొట్టినప్పుడు ఇలాంటి రెవల్యూషనరీ చేంజెస్ తీసుకురావడంలో ఖచ్చితంగా క్రూషియల్ రోల్ ఉండొచ్చు. ఎందుకంటే వస్తున్నాయి కదా, డే బై డే ఎలా చేంజెస్ అవుతున్నాయి. ఓకే, ఇంకొకటి ఇంపార్టెంట్, ఈ ప్రిపరేషన్ లో టైం మేనేజ్మెంట్ గురించి ఒక్కసారి ఆస్పిరెంట్స్ కోసం. ఇప్పుడు ఏది పోయినా టైం రాదు వెనక్కి, ఏది పోయినా ముందుకు పోయినా టైం వెనక్కి రాదు అనేది అది యూనివర్సల్ అందరికి తెలుస్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పర్సనల్ ఇక్కడ నా షెడ్యూల్ నేను ఎక్స్ప్రెస్ చేస్తాను మీకు, ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది. సింపుల్గా ఉండేది, నేను 7కి లేసేది, నేను పెద్ద మార్నింగ్ ఎర్లీ బర్డ్ కాదు, నా నైట్ అవుల్ కాదు, అవుల్ అంటారు అట్లా కాదు, మామూలు టైంలోనే ఉండేది. 7కి లేసేది, 8 వరకు అన్ని చూసుకొని 8కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 8 to 12:30 మార్నింగ్ అవర్స్, వెరీ ప్రొడక్టివ్ అవర్స్ అండి. మార్నింగ్ టైంలో నీట్గా చదువుకుని 4 hours 4.5 hours చదివేది. 12:30కి లంచ్ చేసి 1 hour స్లీప్ ఉండేది. ఏమైందంటే అది బ్యాటరీ రీఛార్జ్. ఆ 1 hour స్లీప్ అనేది మనకి ఆ బ్యాటరీ రీఛార్జ్ చేసి మన బ్రెయిన్ రీఛార్జ్ అయ్యింది. దాని తర్వాత నేను ఫ్రెష్గా మళ్ళీ మార్నింగ్ ఏ సెషన్లో ఎట్లా అయితే ఫ్రెష్గా అప్పుడే స్నానం చేసి టిఫిన్ తిని వెళ్ళినట్టుగా మధ్యాహ్నం కూడా అలానే ఉంది, ఫ్రెష్గా మళ్ళీ 7:30 వరకు చదివిన, కంటిన్యూస్గా చదివేది. ఏదైనా టీ బ్రేక్ ఉంటే తీసుకునేది. తర్వాత 7:30 డిన్నర్ చేసుకుంటే 8 to 10 పొద్దున్న చేసి చదివినంత రివైజ్ చేసి మినిమం 10 hours సింపుల్గా, ఎక్కువ హెవీ స్ట్రెయిన్ లేకుండా. 2021లో నేను జనవరిలో ప్రిపరేషన్ ఫస్ట్ రోజు నుండి నాది చేసి 2024 డిసెంబర్ వరకు సేమ్ షెడ్యూల్, దేంట్లో టైమింగ్లో ఎప్పుడు మార్పులేదు. కన్సిస్టెన్సీ కూడా అలానే ఉంది, ఎప్పుడు 1-2 months గ్యాప్ వచ్చింది ఎప్పుడు లేదు. సెవాగ్ లాగా ఫాస్ట్ గా ఆడేసేయడం కన్నా సింపుల్ కన్సిస్టెన్సీ అలా కొడుతూనే ఉన్నారనమాట. సో ఫైనల్లీ రిజల్ట్ వచ్చింది. ఓకే, సో ఈ ప్రిపరేషన్ లో అండ్ మనీ మేనేజ్మెంట్ కూడా చాలా అవసరం. అయితే మనీ మేనేజ్మెంట్ గురించి అడిగే కన్నా ముందు మీ ఫాదర్ తాలూకా మంత్లీ ఇన్కమ్ ఎంత వచ్చేది మీ ఫాదర్ కి? మాకు కిరాణా షాప్. ఓకే, మేము కిరాణా షాప్ నడిపించి మమ్మల్ని 30,000 దాకా ఉండొచ్చు. నా ఎక్స్పెన్సెస్ దాదాపు 10,000. అశోక్ నగర్ లో చాలా హెవీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, హాస్టల్స్ బుక్స్ కానీ ఏదైనా సరే కోచింగ్ కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ప్రతిసారి హాస్టల్ ఫీజు కట్టినప్పుడు కానీ స్టడీ హాల్ ఫీజు కట్టినప్పుడు కానీ మనం చాలా బాధపడేది. అంటే నేను సాఫ్ట్వేర్ కు వేరే జాబ్కి వెళ్ళి ఉంటే నాకు ఇన్కమ్ వచ్చేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh వచ్చేది అనుకుంటే ప్రతి మంత్ ఆ 1 lakh కోల్పోతుంది, పైన ఇన్వెస్ట్మెంట్. అట్లా కోల్పోవడం, ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది నాకు బాధ అనిపించేది. అదొక్క విషయంలో ఆర్థికంగా మనం మన కుటుంబానికి అండగా నిలబడలేకపోతున్నాము, ఇంకా వాళ్ళని కష్టపెడుతున్నాము అనే ఒక ఫీలింగ్ వచ్చేది. మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఆర్థికంగా ఉండకపోవచ్చు, కానీ మనం పెట్టేది ప్రతి పైసా మనం పెట్టి కష్టపడితే మాత్రం అది వర్తే అండి. అంటే ఈ మనీ అనేది మనకి రేపు మంచి రిజల్ట్ ఇచ్చినప్పుడు మన శాలరీ రూపంలో మనకి మంచి గవర్నమెంట్లో మనం వెళ్ళినాక మంచిగా ఉంటుంది. కానీ ఈ మనీ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఆర్థికంగా వెనక కొంతమంది ఫైనాన్షియల్గా కూడా మా ఫ్రెండ్స్లో కూడా కొంచెం బాగా స్ట్రగుల్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ని అడిగి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ని అడిగి ఈ మంత్ స్టడీ హాల్ బిల్ కట్టి అట్లా చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఫైనాన్షియల్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా హెల్ప్.
కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అంత డబ్బు కట్టి హాస్టల్లో టైం పాస్ చేస్తే ఎట్లా అనేది నాకు బాగా ఆవేదన అనిపించేది. లేకపోతే రావద్దు. అయితే ఇంకొకటి ఈ సందర్భంలో పర్సనల్ క్వశ్చన్, జనరల్ గా 30,000 మంత్లీ ఇన్కమ్ వచ్చి మీరు యాస్పిరెంట్ గా ఉంటూ కొన్ని సందర్భాల్లో మీరు చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నారు కాబట్టి ఆకలితో అంటే ఇంట్లో డబ్బులు అడిగితే మాటకి అడిగేవని ఒక్కొక్కసారి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది. అంటే ఆ సందర్భంలో ఆ మంత్ లోని కొన్ని ఎక్స్ట్రా బుక్స్ కొనాల్సి వస్తుంది, మీకు డబ్బులు సరిపోకపోవచ్చు. కొన్ని సందర్భాలు తినడానికి కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క సీరియస్ ఆస్పిరెంట్ లైఫ్ లోని జరిగే ఫేజ్ ఇది. ఎందుకంటే నేను కూడా చూశాను. ఓకే, సో చాలా సందర్భాల్లో ఆకలితో ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలా మీ లైఫ్ లో కూడా ఎప్పుడైనా ఈ ప్రిపరేషన్ కోసం ఆకలితో పడుకున్న రోజులు ఉన్నాయా? వ్యక్తిగతంగా నాకు చెప్పాలంటే అంత ఆర్థిక స్ట్రగుల్ నాకు లేదండి. మా ఫాదర్ ఆయన ఏం చేశాడు, నా హాస్టల్ ఫీజు విషయంలో మాత్రం నాకు, నా మంత్లీ ఎక్స్పెన్సెస్ లో మాత్రం నాకు ఏ కష్టం లేదు. కానీ ఆకలితో పడుకున్న ఆస్పిరెంట్స్ నేను చూశాను. అశోక్ నగర్ లో చూశాను. సక్సెస్ పర్సనాలిటీస్ నేను చూశాను. అసలు ఈ టెస్ట్ సిరీస్ కట్టడానికి ఫీజు లేక కానీ, ఈ నెల హాస్టల్ ఫీజు స్ట్రగుల్ పడి బతిమాలుకోవడం కానీ, ఫ్రెండ్స్ ని ఒక నెల ఫీజు కట్టియడం కానీ, బయట ఆర్థికంగా కొంచెం జాబ్ చేస్తున్న ఫ్రెండ్స్ హెల్ప్ చేసి చదివిస్తున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అట్లా కూడా ఉంది. వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. అలా నేను చూశాను. కాబట్టి అశోక్ నగర్ లో అలాంటి ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు. నాకు పర్సనల్ గా లేకపోయినా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఉంది. నేను అదృష్టంగా ఫీల్ అయిన ఏంటంటే, ఇంతవరకు అయితే నేను మా నాన్న వాళ్ళు అంత దూరం లేదు, అంత దూరం ఉండి కూడా కష్టపడి చదువుతున్నారంటే మనకు ఎంతో కొంత ఆర్థికంగా మనం ఎందుకు చదవకూడదు? అంత కష్టపడి చదువుతున్న వాళ్ళని చూసినప్పుడు అది కూడా ఒక ఇన్స్పిరేషన్. అంతే. సో మనం సొసైటీ నుంచి ఎన్నో నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్న దాంట్లో ఇది ఒక పాయింట్. అందుకనే ఈ మనీ మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే ఈ అశోక్ నగర్ లో వచ్చిన తర్వాత ఈ మనీ మేనేజ్మెంట్ చేసుకోలేక చాలా మంది ఈ ప్రిపరేషన్ లో డీవియేషన్స్, ఈ అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చువేషన్స్ అన్ని జరుగుతున్నాయి. మీరు ఎక్కువ నోటీస్ చేశారు. ఎందుకంటే మీరు షేర్ చేసుకునేవి ఆబ్వియస్లీ నాకు చాలా వరకు సింక్రనైజ్ అయ్యాయి, అంటే కలిసాయి. సో ఫైనల్ గా అంటే ఇప్పుడు ఈ టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, ఈ ప్రిపరేషన్ టెక్నిక్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఆస్పిరెంట్స్ కి ఇచ్చే మీ సలహాలు, సూచనలు ఏంటి? ప్రిపరేషన్ లో 2-3 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ సిలబస్ కంప్లీషన్. సిలబస్ కంప్లీషన్ లో 2 కోచింగ్, వితౌట్ కోచింగ్ అని ఉంటాయి. అయితే కోచింగ్ అనేది ఏంటంటే ఆల్రెడీ వేసిన పాతలో నడవడం. వితౌట్ కోచింగ్ అని అంటే ఏమో మనం పాత వేసుకొని పోవడం. ఇది స్ట్రాటజీగా మూవ్ కావాల్సి ఉంటుంది. కోచింగ్ అనేది కొంతమంది ఎలాంటి కోచింగ్ లేకుండా కొట్టొచ్చు అని చెప్తారు. నేను కూడా ఏం కోచింగ్ స్పెసిఫిక్ ఏం తీసుకోలేదు. కానీ కోచింగ్ ఉండడం అనేది ఒక రైట్ డైరెక్షన్. దాంట్లో గొప్ప నేను ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు అని చెప్పినా మాకు టైం దొరికింది. అంతమంది మాకు టైం దొరికింది. 3-4 years పట్టింది మరి మంచి. కానీ ఇప్పుడు హిస్టరీ లాంటివి తీసుకున్నాం అనుకోండి, మొత్తం ఆ బుక్ తీసుకొని మనమే అర్థం చేసుకోమని చెప్పడానికి అందరికీ ఒకేలాంటి ఐక్యూ ఉండదు, అందరికి ఒకేలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండదు. ఒకరికి తెలుగు ఉండొచ్చు, ఒకరికి హిస్టరీ మీద ముందే కమాండ్ ఉండొచ్చు, కొందరు పాలిటీ మీద కమాండ్ ఉండొచ్చు. అన్నిటి కాకుండా ఒక డైరెక్షన్ లో నీట్ గా వాళ్ళు ప్రొఫెసర్స్ ఉంటారు. ఇప్పుడు వినేది, వాళ్ళు చెప్పేది, వాళ్ళు అనుభవంతో చెప్పేది, ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేయాలనేది కోచింగ్ లో లెక్చరర్స్ మంచి వాళ్ళు, మన సాయి సార్ లాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళు చెప్పడం అనేది కూడా కోచింగ్ హెల్ప్ అయింది. ఇప్పుడు ఇందులో రెండు టైప్స్ ఆఫ్ కోచింగ్ ఉంది. ఆన్లైన్ నుంచి, ఆఫ్లైన్ నుంచి. మనకి పోస్ట్ కోవిడ్ తర్వాత కొత్త ఆపర్చునిటీస్, కొత్త డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఏంటంటే ఆన్లైన్ కోచింగ్. ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడ కూర్చొనైనా మనం ఆ క్లాసెస్ వినొచ్చు. ఆఫ్లైన్ కోచింగ్ ఏంటంటే కొంతమందికి ఆఫ్లైన్ కోచింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఉంది, ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో ప్రిఫర్ చేస్తాను. అట్లా కోచింగ్ కూడా కొన్నిసార్లు రాలేకపోవచ్చు. మనము ఆఫ్లైన్ లో తీసుకొని కూడా కొన్నిసార్లు రాలేకపోవచ్చు. ఆన్లైన్ లో తీసుకొని కూడా మనం ఎక్కడ ఉంటే అక్కడ కూర్చొని కూడా మనం, ఇప్పుడు ప్రపంచం కుగ్రామం అయినట్టు మొత్తం సెల్ ఫోన్ లోనే జరుగుతుంది. సెల్ ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్, సెల్ తో సెల్ఫ్ ప్రిపరేషన్ కూడా చేయొచ్చు. కాబట్టి కాబట్టి 2 కలిపి కోచింగ్ ఉన్నా లేకున్నా కోచింగ్ తీసుకున్నా వెరీ హెల్ప్ఫుల్ అండి. ఏదైనా దేని ద్వారా అయినా మనకు పాజిటివ్ వస్తుంది కాబట్టి, కానీ నెగటివ్ అనేది ఏది ఉండదు, తీసుకోవచ్చు. దాంట్లో తేడా. ఓకే, ఇప్పుడు మీరు చూసిన ఈ అశోక్ నగర్ లోని ఆల్రెడీ టెస్ట్ సిరీస్ గురించి నేను
మన దగ్గరే చెప్పాలి అని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆటోమేటిక్గా ఇప్పుడు 10 సార్లు ఎన్నిసార్లు చెప్పారు షైన్ టెస్ట్ సిరీస్ అని. అయితే కోచింగ్ సెంటర్స్ లో మీరు చూసిన ది బెస్ట్ కోచింగ్ సెంటర్ అంటే మన షైన్ ఇండియా కాకుండా వేరే కోచింగ్ సెంటర్ చెప్పినా పర్లేదు. ఎందుకంటే మనం చేసిన ఈ పాజిటివ్ ఏదైతే అప్రోచ్ కానీ ఈ పాజిటివ్ వైబ్స్ కానీ స్ప్రెడ్ చేసే దానిలో భాగంగా అడుగుతున్నా, మీరు అబ్జర్వ్ చేసిన ది బెస్ట్ కోచింగ్ సెంటర్ ఫర్ గ్రూప్ 2 ఏపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ అశోక్ నగర్ లో? ఏపీఎస్సీకి కానీ టీజీపీఎస్సీ కానీ చాలా కోచింగ్ సెంటర్లు మనకు అశోక్ నగర్లో అవైలబుల్ ఉన్నాయి. క్వాలిటీ అండ్ అఫోర్డబిలిటీ ఈ రెండు ఇంపార్టెంట్. అంటే నాణ్యత ఉండాలి, అందుబాటు ధరల్లో ఉండాలి. ఈ రెండు ధరల్లో చాలా మంచి మంచి ఇన్స్టిట్యూట్లు ఇస్తున్నాయి. అందులో మన షైన్ ఇండియా కూడా ఒకటి అని చెప్పడంలో మాత్రం సందేహం అయితే లేదు. చాలా ఉన్నాయి, మనది అందులో ఒకటి అని చెప్పడంలో మనం ఎలాంటి దాంట్లో ఏం దాపరికాలు ఏం చెప్పొచ్చు. దాంట్లో ఏం అయితే ఇప్పుడు ఈ సక్సెస్ ఎన్ని సక్సెస్లని లెక్కలేసుకునే దానికన్నా ఫైనల్ గా అంటే ఇంత హ్యాపీయెస్ట్ ఫేజ్ లో ఉన్నారు కదా, అంటే గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 కూడా. అయితే ఈ సక్సెస్ ఫేజ్ ని మీరు క్రెడిట్ ఇవ్వాలంటే ఫస్ట్ పర్సన్ ఎవరు? సార్ నేను క్రెడిట్ గురించి చెప్తాను. ఒక్క పాయింట్ నేను మర్చిపోయాను. చెప్పండి. ఇంతకుముందు ఆస్పిరెంట్స్ కి ఇచ్చే దాంట్లో మధ్యలో చెప్పండి. ఏంటంటే నేను నోట్స్ ప్రిపరేషన్ గురించి ఒకటి చెప్పండి. చెప్పాను. ఇది చాలా కన్ఫ్యూజింగ్ పాయింట్. ఎక్కడ పోయినా ఇది నోట్స్ ఏంది ఇది అనేది అర్థం కావట్లేదు. ఆ నోట్స్ ప్రిపరేషన్ గురించి నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ మీరు కోచింగ్కి వెళ్ళారనుకోండి, సార్ వాళ్ళు చెప్పింది ఒక నోట్స్ రాసుకుంటారు. స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నప్పుడు మాత్రం బుక్ మళ్ళీ నోట్స్ రాయాలి. క్రిస్ప్ పాయింట్స్ ని వీలైనంత వరకు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇది నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది అన్నప్పుడు నోట్స్ రాయాలి. ఇంకోటి నేను ఒక లైన్ తీసుకుని ఏంటంటే ర్యాండమ్ నోట్స్ టెక్నిక్. ర్యాండమ్ నోట్స్ టెక్నిక్ అంటే ఒక వైట్ A4 సైజ్ ఒక లాంగ్ బుక్ పెట్టేది నేను. ఆ బుక్ లో ఏంటంటే ఇది ఈ సబ్జెక్ట్ సంబంధించిన నోట్స్ అని కాకుండా, అందులో ఇప్పుడు ఒక పాయింట్ హిస్టరీ ఉంటే నెక్స్ట్ పాయింట్ పాలిటీ ఉండేది, నెక్స్ట్ పాయింట్ ఎకానమీ కూడా ఉండేది ఒక్కొక్కసారి. అంటే ఏంటంటే ర్యాండమ్ నోట్స్ టెక్నిక్ ఏంటంటే నన్ను ఎక్కడ ఇబ్బంది పెడుతుందో ఆ కంటెంట్ నేను నోట్స్ రాసి, అట్లా నా దగ్గర 3-4 నోట్స్లు ఉన్నాయి అప్పటికి సంబంధించినవి, మా మెయిన్ ప్రిపరేషన్ సంబంధించి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రకూటుల విషయంలో నాకు ఇబ్బంది అనిపిస్తుంది, ఆ నోట్స్లో నేను రాష్ట్రకూటులు నాకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తుంది నోట్స్ రాసుకున్నాను. ఇది ఇంకొకటి నేను గెస్సింగ్ ఎక్కువ చేశాను. అంటే ఈ క్వశ్చన్ పడవచ్చు అనేది కూడా ఆ నోట్స్ ఆ కంటెంట్ రాసి పెట్టింది. లక్కీ ఏంటంటే లక్కీ అని కాదు, ఈ ప్రెడిక్షన్ కరెక్ట్ అయ్యేది. అంటే టెస్ట్ సిరీస్కి వెళ్ళినప్పుడు నా నోట్స్ నుండి వచ్చాయి క్వశ్చన్, నా నోట్స్ నుండి క్వశ్చన్స్ వచ్చినాయంటే నేను రైట్ డైరెక్షన్ లో ఉన్నాను. ఈ ర్యాండమ్ నోట్స్ ద్వారా ఏమైందంటే ఒకటే పట్టుకొని నోట్స్ రాసేదానికన్నా అన్ని టాపిక్స్ ఒకే దగ్గర ఉంటాయి. రివైజ్ చేసినప్పుడు అన్ని టాపిక్స్ ఒకేసారి రివైజ్ అవుతాయి. హిస్టరీ రివైజ్ అయితే, క్వాలిటీ రివైజ్ అయితే, అన్ని ఒకటే బుక్ లో ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి అన్ని. ఇంకొకటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ నుండి బ్యాక్ వెళ్ళడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి ఎన్నికలు జరిగింది, ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ప్రైడెంట్ అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీలో ఏదో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిందని న్యూస్ వచ్చింది, ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్స్ ఒకసారి రివైజ్ చేస్తే బాగుంటుంది. ఈ మనకు అర్థం కాని ఏంటంటే సైకలాజికల్ గా మనం ఏదో స్టాటిక్ క్వశ్చన్ వస్తుందని అనుకుంటున్నాం, కానీ ఈ డైలీ ఉండే న్యూస్ నుండే బ్యాక్ ఎండ్ లో క్వశ్చన్ పడతాయి, కానీ స్టాటిక్ కనబడుతుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కొత్తగా నియామకం అయినా, సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏ ఆర్టికల్ అనే క్వశ్చన్ పడుతుంది. మనం ఏమనుకుంటాం అంటే స్టాటిక్ క్వశ్చన్ ఇది బుక్ లో ఉంటుంది అనుకుంటాం, కానీ బుక్ లో క్వశ్చన్ కాదు అది. మనం ఏమనుకుంటాం అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇప్పుడు ఎవరు అని చదువుకొని పోతుంది. వాళ్ళు ఏమడతారంటే ఆర్టికల్ ఏంది, ఫస్ట్ కాగేవారు, ప్రజెంట్ కాగేవారు, అంత ముందు కాగేవారు, ఎన్నో కాదు అనేది అడిగారు అనుకో, అది స్టాటిక్ కవర్ అయితే ఇట్లా నోట్స్ చేసుకోవాలి. నోట్స్ అనేది ఎప్పుడు స్తబ్దంగా ఉండొద్దు, గతిశీలంగా ఉండాలి. అంటే స్టాటిక్ గా ఉండదు, డైనమిక్ గా ఉండాలి. దాంట్లో చేంజెస్ కి యాక్సెప్టెన్స్ ఉండాలి. అట్లా నోట్స్ రాసుకోవడం వల్ల హెల్ప్ అయ్యింది. ఈ నోట్స్ మేకింగ్ అనేది బాగా కన్ఫ్యూజన్ లో ఉంది అనేది క్లారిటీ ఈ విషయం చెప్పింది. ఓకే, అయితే ఈ సందర్భంలో మీ గురించి ఒకసారి వీళ్ళందరికీ ఒకసారి షేర్ చేసుకోవాలి. మన సాయి కృష్ణారెడ్డి ఎలాంటి అంటే ఈయనకి ఎంత ఇచ్చినా సరిపోదు. టెస్ట్ సిరీస్ లోని ఎంత ఒక లెవెల్లో తయారు చేసినా, సార్ ఈ ఏరియా టచ్ చేయండి సార్, ఈ ఏరియా టచ్ చేయండి సార్, ఇది ఇంకా మిగిలిపోయింది సార్ అని చెప్తుంటే, ఈయన చెప్పిన ఏరియాలు ప్రిపరేషన్ లో మేము క్వశ్చన్స్ కంటెంట్ చేస్తే సేమ్ ఏరియాలు ఏపీఎస్సీ గ్రూప్ 2 రావడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఈయన ఈ గ్రూప్ 2 క్వశ్చన్స్ ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏపీఎస్సీ కంటెంట్ రైటింగ్ టీమ్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఈయన సజెస్ట్ చేసిన క్వశ్చన్ డైరెక్ట్ గా వచ్చినాయి. ఎంత
కీన్ అబ్జర్వ్ చేసాడంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నారంటే నాకు అప్పుడు అనిపించింది. ఇదే విషయాన్ని సయ్యద్ సార్తో షేర్ చేసుకుంటే సార్ చాలా అసలు అంటే రియల్ గా చెప్పాలంటే మళ్ళీ మీకు ఇంతమంది కెమెరా ముందు చెప్తున్నా. ఇప్పుడు 2025 కరెక్ట్ గా చెప్పాలంటే ఇది 2వ తారీఖు ఏప్రిల్ 2027-28 లోపు మిమ్మల్ని గ్రూప్ 1 స్థాయి అధికారి గాను లేదంటే యూపీఎస్సీ అధికారి గాను చూడాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. దానికి రీజన్ ఏంటంటే మేము కోరుకున్నంత మాత్రాన జరిగిపోదు. మీ తాలూకా ఎఫర్ట్, మీ తాలూకా ఐక్యూ అండ్ తాలూకా మీరు అబ్జర్వ్ చేసిన విధానం. ఎందుకంటే నేను అదే ఒకటే ఎగ్జాంపుల్. మేము టెస్ట్ సిరీస్ ఎలా పెడుతున్నా ఇందాక ఆల్రెడీ రాకేష్ చెప్పారు, తర్వాత రాకేష్ గౌడ్ చెప్పారు. ఏమని చెప్పారు? షైన్ ఇండియా టెస్ట్ సిరీస్ అనేది ఎప్పుడు కూడా యాస్పిరెంట్ ఫ్రెండ్లీ, ఎఫర్టబుల్ అని ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎఫర్టబుల్ అనేది సయ్యద్ సార్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే తక్కువ ప్రైసెస్కి ఇవ్వమని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇంకొక పాయింట్ ఏంటంటే చేంజెస్. ఎందుకు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి మేమైతే ఒక వేలో చూస్తాం. మీరేంటంటే అన్ని వైపుల నుంచి అన్ని టెస్ట్ సిరీస్ చూసి డిఫరెంట్ ఛానల్స్ చూసి మమ్మల్ని అడుగుతుంటారు. అయితే ఇక్కడ మళ్ళీ ఒకసారి ట్రై చేస్తుంటే మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఏపీఎస్సికి డిటో ఒక 20 to 30 క్వశ్చన్స్ అలాగే వచ్చేసినాయి. సో ఆల్రెడీ మీరు నాకు షేర్ చేశారు, నేను కూడా అది సయ్యద్ సార్ షేర్ చేశాను. ఒకసారి మీకు షైన్ తరపు నుంచి థ్యాంక్స్ చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, ఏంటంటే మేము లాంగ్ ప్రిపరేషన్ ఉండడం వల్ల ఎక్కడ నుండి క్వశ్చన్స్ పడేది ఉంటది అనేది కొంచెం ఎస్టిమేట్ చేయడంలో మాకు కొంచెం స్కిల్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా నేను చేశాను. హ్యాపీగా అనిపించింది నాకు. అవునవును, నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనం పట్టినప్పుడు పేపర్ తయారు చేసేటప్పుడు మీరు పెట్టే టైము, మీరు గ్రూప్ 4 ఎంప్లాయీగా వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ దీని టైం ఇవ్వలేక కొంత ఒకనొక టైంలో కొంచెం ఇబ్బంది కూడా పడ్డారు. సో ఇది అప్పుడు చెప్పారు మీరు ఏమని, సార్ ఇంత స్ట్రగుల్ ఉంటుందా దీని వెనకాల అని షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఎందుకంటే మీలాంటి ఆస్పిరెంట్స్ కి చాలా మందికి మనం ఇచ్చే ప్రాసెస్ లో హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఆ హ్యాపీ ఫీల్ అయితే ఇప్పుడు మీరు ఎలా అయితే రియల్ దానిలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి దాన్ని ఎంజాయ్ చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా ఆ ఫేజ్ లో ఉంటే అంత బాగుంటుందని ఆ రోజు నాకు అనిపించింది. ఓకే, లెట్ ఇట్ బి. ఫైనల్ గా ఈ క్రెడిట్స్ దగ్గర ఇందాక మనం ఆగిపోయాం. మీ సక్సెస్ ని క్రెడిట్ అంటే ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత నుంచి నేను ఇంకొక 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ ఈ క్రెడిట్ ఇవ్వాలి అంటే ఈ ప్రిపరేషన్ లో నాకు సహకరించింది మొత్తం కంప్లీట్ గా అవుట్ అండ్ నేను ప్రిపేర్ కాలేదు, మా ఫ్యామిలీ మొత్తం ప్రిపేర్. ఎగ్జామ్ మాకంత ముందుకు ఈ గ్రూప్స్ మీద అవగాహన ఉంది కానీ ఇంత డీప్ ఉంటుందా, ఇట్లా ఉంటుందా, ఇట్లా ఉంటుంది మా నాన్న అడిగినే చెప్తాడు ప్రిపరేషన్ టాక్టిక్. అంటే మేము అంతగా ప్రిపేర్ అయినాం, మా ఫ్యామిలీ మొత్తం ప్రిపేర్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి ఎలా చదువుతుంది ఏంది అనేది కొట్టాలి అనే ఒకే ఒక లక్ష్యంతో మొత్తం అందరం కూర్చొని ప్రిపేర్ అయ్యాం. కాబట్టి మా ఫ్యామిలీకి, మా నాన్నగారికి, మా అమ్మగారికి, వీళ్ళకి ఎప్పుడు నేను డైరెక్ట్ మా అమ్మ థ్యాంక్స్, నాన్న థ్యాంక్స్ అని ఇప్పుడు చెప్పాము. ఇప్పుడు కెమెరా ముందు చెప్తున్నా, అమ్మ నాన్న నాకు సహకరించినందుకు, నన్ను ఇంత ఉన్న స్థాయికి తీసుకొచ్చినందుకు మీకు థ్యాంక్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నన్ను స్ఫూర్తి తీసుకొని మా చెల్లె కూడా గ్రూప్స్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ అటెంప్ట్ లో గ్రూప్ 4 కొట్టింది, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ గా చేస్తుంది. ఇంకా ముందు కూడా పెద్ద గ్రూప్స్ కి ట్రై చేస్తుంది. డైలాగ్ కొట్టాలనిపిస్తుంది పోకరి సినిమాలోని, ఫ్యామిలీ పప్పున దీన్ని బతికేస్తారంటే ఫ్యామిలీ టీజీపీఎస్ దత్త తీసేసుకున్నారా? స్ట్రగుల్ చాలా దాని వెనకాల అంటే మన గైడెన్స్ ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఎంత చెప్పినా అల్టిమేట్ గా అట్టుపండు చేసి నోట్లు పెట్టినా నవ్వులు తినాల్సింది మనమే అన్నట్టు. మనం ఏదో చెప్తాం, ఈ బుక్ ఇప్పుడు నన్ను అడిగినా సరే ఈ బుక్ చదవండి అని చెప్పగలుగుతా, కానీ ఈ క్వశ్చన్ వస్తుంది ఇదే వస్తుంది అని మనం చెప్పలేము. వచ్చిన క్వశ్చన్ ఏంటిదని అర్థం కావాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది, ఈ ఆర్టికల్ చదువు నువ్వు అని, అసలు ఆర్టికల్ అంటే ఏంటిదో తెలియాలి. కాబట్టి ప్రిపరేషన్ అనేది వాళ్ళే చేయాలి. మోటివేషన్ అనేది ఒకరు ఇస్తారు, సెల్ఫ్ మోటివేషన్. బయట నుండి వచ్చిన మోటివేషన్ ఒక రోజు ఉంటుంది, వారం ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇంకోటి చూస్తే ఇంకో మోటివేషన్ వస్తుంది. ఇప్పుడు మన గ్రూప్స్ మీద ఒక నా వీడియో చూసారు అనుకోండి, నా వీడియో చూసి మీకు మోటివేషన్ వచ్చింది అనుకో. ఒక క్రికెటర్ వీడియో చూసి క్రికెట్ మీద మోటివేషన్ రావచ్చు. ఇంకొక ఎవరిదో టీవీ యాక్టర్ది మీరు ఒక ఇంటర్వ్యూ చూడొచ్చు, నేను కూడా యాక్టర్ కావాలని మోటివేషన్. అట్లా ఉండదు. నన్ను ఇప్పుడు మీరు ఒకటి అయిదాం అనుకొని ఆ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ ని విడాలి తప్ప ఆ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ ని చూసి నేను అయిదాం అనుకోదు. మనకి దేని మీద అయితే ప్యాషన్ ఉందో ఆ ఫీల్డ్ లోనే మనం ఎక్సలెంట్ చూపించాలి. అది ఫస్ట్ అండి. ఇంకా క్రెడిట్ విషయంలోకి వస్తే అశోక్ నగర్ కి మొత్తానికి క్రెడిట్ ఇవ్వచ్చు. అశోక్ నగర్ అనేది నేను ఫస్ట్ చెప్పిన, అశోక్ నగర్ అనేది మదర్ లాంటిది. అశోక్ నగర్ కాకుండా బయట ఉంటే ఇది కాకపోయేదేమో, ఇవ్వచ్చు. నాకు
ఫ్రీగా ఆర్థికంగా కొంచెం ఫ్రీ టెస్ట్ సిరీస్ ఇచ్చి నా టాలెంట్ గుర్తించి నన్ను ప్రోత్సహించినందుకు షైన్ ఇండియా వారికి టోటల్ యాజమాన్యానికి సాయి సురేష్ సార్ గారికి కూడా నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా అదృష్టవంతులు. అయితే అశోక్ నగర్ అనే దీనికి ఒక ఆబ్జెక్టిఫై చేయగలిగి ఒక ప్రాణం పోస్తే అమ్మ అందరినీ సమానంగా చూస్తుంది, కానీ నిన్ను మాత్రం హక్కును నేర్చుకుంటుంది ఫస్ట్. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ యాంగిల్ చూడలేదు. చాలా మందితో మాట్లాడాను, కానీ అందరూ చెప్తారు, ఫ్యాకల్టీస్ చెప్తారు, చాలా మంది చెప్తారు అశోక్ నగర్ లో రావాలి, త్వరగా వెళ్ళిపోవాలి. కానీ అశోక్ నగర్ ని అమ్ముతో పోల్చి నాకు నిజంగా మాట్లాడుతుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీరు అశోక్ నగర్ నిజంగా నాకైతే ఈ అశోక్ నగర్ చాలా నచ్చుతుంది. ఎందుకంటే మనకి ప్రాపర్ ఎన్విరాన్మెంట్, లైక్ ఆర్కే మట్టు, మార్నింగ్ వర్కౌట్స్ కోసం ఇందిరా పార్క్, మన షైన్ ఇండియా ఇన్స్టిట్యూషన్, అంటే నేను ఇందులో వర్క్ చేస్తున్నా కాబట్టి ఎందుకంటే ఇటు చూసిన పాజిటివ్ వైబ్సే. సో ఇంత దీన్ని మీరు చెప్పిన పాయింట్ నాకు ఇంకా బాగా బలంగా ఉంది. అశోక్ నగర్ లో ప్రాపర్ గా ఉండగలిగితే, ఏదైతే ప్రాపర్ గా యూటిలైజ్ చేయగలిగితే ఎక్కువ నేర్చుకోవచ్చు. సో దీనికి నేను మళ్ళీ అదే అశోక్ నగర్ నేను ఒక ఆబ్జెక్ట్ చేసి దానికి ప్రాణం పోస్తే ఆ అమ్మ నిన్ను ఫస్ట్ హక్కును చేర్చుకుంటది. ఓకే, నెక్స్ట్ ఏదో క్రెడిట్స్ లో అశోక్ నగర్ తర్వాత అయిపోయింది కదా. సో ఇంకా నెక్స్ట్ ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక సినిమాటిక్ గా చెప్తే మిమ్మల్ని సినిమాటిక్ గా పోల్చుకుంటే మిమ్మల్ని ఏ సినిమాతో పోల్చుకుంటారు? అంటే రీసెంట్ సినిమాల్లో సరదాగా ఫన్ అంటే మన గురించి మనం చెప్పుకున్నట్టు ఏం కాదు, అంటే హంబుల్, అంటే మీ గురించి మీరు పెయిన్ తీసుకోవడం అట్లా, అంటే దాని గురించి అంతే. ఏముంది అంటే ఎయిమ్ హై అని ఏంటంటే ఇక్కడతోనే ఆగొద్దు, మనం ఉన్న దాంట్లో సిన్సియర్గా ఉండాలి. ఈ చాలా మంది 12 ఫెయిల్ చూడాలని అన్నారు, నేను ఇంతవరకు చూడలేదు. సినిమాలకు నేను చాలా దూరంగా ఉన్నాను 4 years. అంటే మనం ఎయిమ్ హై పెట్టుకొని ఆ ఎయిమ్ హై దాన్ని సాధించాలని, అంటే నెగటివ్ ఉండొచ్చు ఇది, కానీ కొన్ని సినిమాలు ఉంటాయి, బిజినెస్ మ్యాన్ సినిమా ఉంటుంది, ఆయన ఎక్కడ నుండో డౌన్ పూర్ జగన్ డైలాగ్స్ కానీ ఎక్కడ నుండో అంటే ఫస్ట్ చూసినప్పుడు ఒక యాంగిల్ అనిపించింది. అలాంటి సినిమాలు అదొకటి ఎక్కడనో స్టార్ట్ చేస్తాడు. నేను ఈ మొత్తం నేను రీసెంట్ గా ముంబైకి వెళ్ళాను. ఈ ముంబై మొత్తాన్ని నేను వెళ్తాను అంటే అది సర్కాస్టిక్ అనిపిస్తుంది. లాస్ట్ వరకు పాసిబుల్ చేస్తాడు. అంటే ఒక వ్యక్తి అనుకునే దాన్ని బట్టే ఉంటుంది. మనం ఏం చేస్తాము అని మనం ఏం డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ అంటారు. అంటే మనం ఆ డ్రీమ్ అల్టిమేట్లీ పాసిబుల్ అవుతుంది, కానీ ఆ డ్రీమ్ ని మనం కలగనడం గొప్ప, కళని ఆచరించడం గొప్ప. అట్లాంటి సినిమాలు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. నేను బిజినెస్ మ్యాన్ కాదులే కానీ పుష్ప సినిమా నేను రీసెంట్ గా పుష్ప కూడా చూసాను. ఇంతకుముందు అందులో కూడా మనం ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు ఎక్కడికి పోద్దో అసలు రేంజ్. స్టార్టింగ్ లో ఏదో దినసరి కూలీగా స్టార్ట్ చేస్తాడు, ఆ 2 అయిపోయేసరికి ఎక్కడనో ఉంటుంది అసలు. అంటే అది అదొక టైప్ లో ఉంటది. అంటే అదెందుకు, అంతకన్నా ఎక్కువ ఎందుకు ఊహించుకోకూడదు, అంతకన్నా ఎక్కువ ఎందుకు పోకూడదు అన్న పాయింట్ మాత్రం నాకు బాగా కనెక్ట్ అయిందండి. ఇంకా మంచి మంచి సినిమాలు కూడా ఉన్నాయి. లీడర్ సినిమా కానీ, బిజినెస్ మన మహేష్ బాబు గారి మహర్షి చాలా ఇన్స్పిరేషనల్ గా ఒకే ఒకటి చూసాను. ఇట్లాంటి ఇన్స్పిరేషనల్ మూవీస్ చూసినప్పుడు కూడా మనం కూడా ఏదో ఒకటి సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే ఒక ఇన్స్పిరేషన్ మాత్రం నాకు అనిపిస్తుంది. అలాంటి సినిమాలు ద్వారా ఇన్స్పైర్ అయ్యింది. మీ ప్రిపరేషన్ టైంలో అయితే 4 years అసలు ఏమి చూడలేదు? చాలా తక్కువ, వెరీ రేర్. అంటే బాహుబలి ట్రైలర్ 2, బాహుబలి మన త్రిబుల్ ఆర్ ట్రైలర్ వచ్చినప్పుడు నాకు వారం దాకా తెలియలేదు. అట్లా ఉండేది అనమాట ప్రిపరేషన్. అంటే అంత సీరియస్ గా ప్రిపేర్ అయ్యాను. కానీ ఇప్పుడు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్ లో. ఇంకా మంచి అచీవ్మెంట్స్, మంచి అచీవ్మెంట్స్ అంటే డైరెక్ట్ చెప్పేస్తున్నా మీకు. ఆల్రెడీ ఇప్పుడు ఇందాక చెప్పారు, మళ్ళీ చెప్పేస్తున్నా. 2027-28 లోపు మిమ్మల్ని నేను మళ్ళీ గ్రూప్ 1 ఆఫీసర్ గా, స్టేట్ టాపర్ గానే, మళ్ళా ఇప్పుడు ఏదైతే 11th ర్యాంక్ వచ్చిందో అలానే గ్రూప్ 1 లో కూడా స్టేట్ టాపర్ గానే మిమ్మల్ని, ఎందుకంటే డ్రీమ్ బిగ్. సో అట్లానే అచీవ్ అవుతారు. అండ్ యూపీఎస్సీ కూడా మీ ప్రిపరేషన్ లో ఉంది అని నేను అనుకుంటున్నాను, మీ ప్రిపరేషన్ ప్లాన్స్ లో. సో అది కూడా సక్సెస్ అవ్వాలని షైన్ తరఫున అండ్ నా తరఫున, స్పెషల్ గా సయ్యద్ సార్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ ఇంటర్వ్యూని అండ్ మీ తాలూకా హ్యూమరస్ ని ఇక్కడతో ఇప్పుడుతో ఆపేసి ఈ పాజిటివిటీని మళ్ళా మనం తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో స్ప్రెడ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ టైం అండ్ వాల్యుబుల్ టైం అండ్ మన షైన్ ఇండియాకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.